అందరికీ నమస్కారం. అసలు జ్యోతిష్యం అంటే ఏంటి? జ్యోతిష్యం మూలంగా ప్రజలకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? ఏమిటి? ఇటువంటి చిన్న చిన్న సమస్యల్ని నివృత్తి చేసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉప్పుల సమరతేజ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం తేజ గారు. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురు నమస్కారం. జాతకం జ్యోతిష్యం మీద చాలా మందికి చాలా రకాలైన సమస్యలు ఉన్నాయి, చాలా అనుమానాలు ఉన్నాయి. కొంచెం నివృత్తి చేయడానికి జ్యోతిష్యం అన్నది ఎలా పనిచేస్తుంది, జ్యోతిష్యం వల్ల మనకి ఎటువంటి లాభాలు ఉన్నాయి, కొంచెం వివరంగా విస్తారంగా మా ప్రేక్షకులందరికీ చెప్పగలని కోరుతున్నాను. జ్యోతిష్యం అనగానే కాలంలో అందరికీ ఫార్చ్యూన్ టెల్లింగ్, మీ యొక్క లక్ని పరీక్షించుకోండి అనే ఒక కాన్సెప్ట్ మీద రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. జ్యోతిష్యం అంటే మీ యొక్క నడవడికని సూచించేది, మరియు మీరు ఎలా ఉండాలి, పూర్వజన్మ సుకృతాలు ఏంటి, ఈ జన్మలో చేసే కర్మలు ఏంటి, అసలు ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది చూడడం జరుగుతుంది. విశేషంగా మనము పుట్టిన సమయాన్ని బట్టి ఆ యొక్క గ్రహాల కలయిక వల్ల మీకు ఈ దోషాలు ఉన్నాయని, యోగాలు ఉన్నాయని, రాజయోగం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అక్కడ మీకు రాజయోగం అనే మాట విన్నప్పుడు ఏంటంటే, మీరు చేసుకున్న పుణ్య కార్యక్రమాలు కానీ, పూర్వజన్మలు పుణ్య కర్మలను కానీ ఈ జన్మలో మీకు శుభ ఫలితాలుగా, శుభయోగాలుగా కనబడుతున్నాయి. అలాగే చాలామందికి అపోహ ఏంటంటే, వక్రీ గ్రహం ఉంది మీ జాతకంలో, మాకు శని దశ నడుస్తుంది, మాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నాయి, లేకపోతే ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి చాలా అపోహలుగా పోతున్నాయి. కానీ ఏంటంటే, అక్కడ వక్రీ గ్రహము ఉన్నది, మీకు గ్రహము నీచపడడం అంటే డెబిలిటేట్ పడింది అని అనుకున్నప్పుడు అక్కడ మీరు వివరంగా చూసేది ఏంటంటే, ఆ సంబంధించినటువంటి ఆ భావానికి సంబంధించినటువంటి ఈ జన్మలో మీరు చేసుకోవాల్సిన కర్మలు ఉన్నాయి. ఫర్ సపోజ్ మీకు ఒక పంచమ భావము ప్రొజని గురించి, చిల్డ్రన్స్ గురించి మరియు జ్ఞానం గురించి, మీ పూర్వజన్మ సుకృతాల గురించి మాట్లాడుతుంది. అక్కడ కార్మిక్ ప్లానెట్ అయినటువంటి శని భగవానుడు ఉన్నట్లయితే, అక్కడ మీరు వక్రీగా ఉన్నట్లయితే అక్కడ మీరు చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు దేవతా సంబంధమైనటువంటి కానీ కర్మలను క్షయము చేసుకోవడం లాంటిది కానీ, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం లాంటిది కానీ, పుత్రుల మీద మమకారాన్ని కొంచెంగా, అంటే మమకారాన్ని తీసివేయడం అంటే మొత్తానికి వదిలిపెట్టడం అని కాదు, అక్కడ విశేషంగా చాలా ప్రేమగా, చాలా గారభంగా, ఎట్లా అంటే వాళ్ళని ఈ గారభం వల్ల, ప్రేమ వల్ల వాళ్ళ లైఫ్ను స్పాయిల్ చేస్తున్నారు. అంటే ఏది పడితే అది కొనియడం లాంటిది. కానీ కొనియడంలో తప్పు లేదు, వాడికి ఏదైతే అవసరమో అదే కొనియడం. కర్మలను అది సూచిస్తుంది కాబట్టి కొంచెం పిల్లలతోటి సఖ్యతో ఉండడం, వారి యొక్క కర్మలని నిర్దేశించడం, ఎలా ఉండాలి, ఎలా నడివడిక ఉండాలి అని చెప్పడం లాంటిది అని చాలా చూసుకోవాలి. అలాగే వైదికమైనటువంటి దేవతా అనుగ్రహం కానీ, దేవత యొక్క కులదేవత అనుగ్రహం మరియు గురుదేవుల యొక్క అనుగ్రహాన్ని కానీ పెంపొందాలి అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే గురుగారు, నాకు చిన్న సమస్య, అంటే అందరూ ఆలోచించే సమస్య, ఈ కర్మ సిద్ధాంతాన్ని, జాతకాన్ని ఎలా సమీకరించగలుగుతారు, ఎలా దాన్ని సమపాళల్లో చూడగలుగుతాం? ఎందుకంటే కొంతమంది ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, ఒకే రోజున ఒకే సమయంలో ఒక్కో ప్రాంతంలో ఒక 4-5 జన్మించారు అనుకుందాం, నలుగురికి రాజయోగం ఉంటుందా అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. దాని మీద కొంచెం మీ యొక్క వివరణ కోరుతున్నాం. ఇక్కడ చాలా గొప్ప ప్రశ్న అడిగారు మీరు. అందరూ ఒకటే సమయంలో పుట్టినప్పుడు వాళ్ళకి రాజయోగం ఉంటుందా లేదా? మనం విశేషంగా సనాతన ధర్మంలో చూసుకున్నప్పుడు కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, ఈ జన్మ బ్రహ్మదేవుడు కానీ, ఏ దేవుడు కానీ ఈ ఫ్యామిలీలోనే పుట్టాలి, ఈ కుటుంబంలోనే పుట్టాలని ఏ దేవుడు నిర్దేశించడు. ఆత్మ ఈ శరీరాన్ని వదిలినప్పుడు వారి యొక్క కర్మలను బట్టి
ఆ ఆత్మ నేను ఈ కుటుంబంలోనే పుడతాను అని తనకు తాను నిర్దేశించుకొని ఆ కుటుంబంలోనే జన్మిస్తుంది. అక్కడ దాని వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే వారి యొక్క ప్రారంధాన్ని బట్టి వారి యొక్క ఈ ఫ్యామిలీని చూస్ చేసుకుంటారు. అలాగే పేదింట్లో పుట్టొచ్చు, రాజు ఇంట్లో పుట్టొచ్చు, లేకపోతే విశేషంగా ఒక మంత్రి ఇంట్లోనో సీఎం ఇంట్లోనో పుట్టవచ్చు, ఇంకా ఏదో రకాలుగా ఉండొచ్చు, లేదు వైదిక వృత్తిలో ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా పుట్టవచ్చు. అక్కడ వారి యొక్క రాజయోగం ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు కష్టే ఫలి అని చెప్పుకుంటాం కర్మ సిద్ధాంతం. మీరు కష్టపడితే రాజయోగం కనబడుతుంది. ఇప్పుడు మనకు ఎన్టీఆర్ గారికి, మన సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా రాజయోగం ఉంది, చిరంజీవి గారికి కూడా విశేషంగా రాజయోగం ఉంది. మరి అదే సమయంలో పుట్టిన వాడికి కూడా, బిచ్చవాడికి కూడా రాజయోగం ఉన్నట్లే కదా. వారిద్దరూ కష్టపడ్డారు, సినిమా ఫీల్డ్లో ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేశారు, కంప్లీట్ శ్రమను పెట్టారు, గొప్పదైన పద్ధతిలో ఉన్నారు, అందులో పొలిటికల్లో వచ్చారు, యోగాని ఫామ్ చేశారు. కానీ బిచ్చవాడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే నాకు ఈ పూట భోజనం తీరితే చాలు, నాకు ఈ బట్ట దొరికితే చాలు. వారి వారి యొక్క ఆలోచనలను బట్టి ఆ రాజయోగం అనేది ఫలిస్తుంది అన్నమాట. వారు కొంచెం కష్టపడ్డారు అనుకోండి, వాడు కూడా లక్షాధికారి కావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకొరకే మనం విశేషంగా వింటాం, ఫార్మర్స్ పిల్లలు చదివేసి ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నారు, ఐపీఎస్ ఆఫీసర్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు అంటే అవునవును, ఎందుకు అవుతున్నారు అంటే వారి వారి సంతానంలో రాజయోగం ఉండడం, అందులో గ్రహాల యొక్క శుభానుగ్రహం, దాంతోపాటు వాళ్ళు పెట్టే శ్రమ కూడా తోడ్పడి రాజయోగం అనేది ఫామ్ అవుతుంది. సంతోషం గురుగారు. ఇంకొక చిన్న ప్రశ్న, జాతకం అనగానే ముందు శని ప్రభావం ఎలా ఉంటుంది? శని అనగానే ఆయన ఒక విలన్ లాగా చూసేసి ఆ శని అది ఇది అంటుంటారు. అసలు జాతకం అన్న దాని మీద శని ప్రభావం ఏమిటి, శని గ్రహం యొక్క విలువలు ఏమిటి, ఆయన మంచి చేస్తాడా చెడు చేస్తాడా, ఆయన ప్రభావం ఎలా ఉంటుంది జాతకం మీద? విశేషంగా మనం విష్ణు పురాణం తీసుకున్నా కానీ, శివ పురాణం తీసుకున్నా కానీ, శనీశ్వరుడు గురించి విశేషంగా ఏం చెప్తారంటే కర్మాధిపతి, ధర్మాధిపతి, ఆయన కర్మలను అనుభవిస్తాడనమాట. మీరు తప్పు చేస్తే తప్పురా, ఇది చేయకూడదు అని చెప్పి సర్ది చెప్పేవాడు అసలు. అలాగే శనీశ్వరుడు అస్సలు భయంకరమైన గ్రహం కాదు, ఆయన అంత కఠినాత్మజుడు కూడా కాడు. విశేషంగా ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మీరు వారిని అయ్యా శనీశ్వర, ఉదయం లేవగానే, స్నానం చేసిన పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, నిద్ర లేవగానే ఫస్ట్ అయ్యా శనీశ్వర మీ దయ వల్ల బాగానే ఉన్నాము, మేము ఈ కర్మలను చేస్తున్నాము, ఈ కర్మలలో తప్పులు ఉంటే నాకు తోడ్పడి ఆ తప్పుల నుంచి బయటపడేసి కరెక్ట్ అయిన పద్ధతి ఏంటో, రైటియస్నెస్ అంటే ఏంటి అనేది చెప్పుకొని నాకు ఒక దిశను చూపెట్టి ఒక పాత్రను చూపెట్టి నేను మంచిగా ఉండేటట్టు మీరు కర్ణించండి అని చేయండి. ఎంత గొప్ప శనీశ్వరుడు యొక్క అంటే 7.5 సంవత్సరాలు కానీ 19 సంవత్సరాలు కానీ శని ఉన్నా మీకు అంతగా చెడు చేయదు. అందులో మనకు సనాతనంలో కానీ గ్రహ పురాణంలో కానీ చదువుకున్నప్పుడు అయితే ఏమంటారంటే శనీశ్వరుడు పట్టినట్టయితే వాడికి రాజయోగమే. ఎందుకు అంటే శని ఈ యొక్క దశలో కాపర్ని కూడా గోల్డ్కు మార్చే అంత శక్తి కలుగుతుంది. అంటే నేను కాపర్ తీసుకొని ఇంట్లో పెట్టేసుకుంటే గోల్డ్ మారుతుందా అంటే అని కాదు. శనీశ్వరుడు ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఏంటంటే అది లైఫ్ టైం మీకు అచీవ్ అయ్యేంత ఎనర్జీని ఇస్తాడు అనమాట. ఇవ్వాల్సినంత కష్టం ఇస్తాడు. కష్టం ఎందుకు ఇస్తాడు? మీకు ఫ్యూచర్లో అట్లాంటి కష్టాలు రాబోతున్నాయి కాబట్టి దాన్ని ఎలా నివృత్తి కావాలి, మీరు ఎంత స్ట్రెంగ్త్గా ఉండాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, సో మీరు చేసిన కర్మలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది విశేషంగా మీ వారెవరు, బయట వారెవరు, అసలు మీ మిత్రులు ఎవరు, దైవం అంటే ఏంటి, అమ్మ అంటే ఏంటి, నాన్న అంటే ఏంటి, నీ దగ్గరి వారెవరు అనేది చెప్పేవారు ఒక్కడి మాత్రమే శనీశ్వరుడు నవగ్రహాలు. అద్భుతం. శనీశ్వరుడిని చాలా మంది ఏదో అంటరాని గ్రహం అన్నట్టు, శని మహర్దశ వచ్చింది వాడి పని అయిపోయింది అని మాట్లాడతారు. కానీ శని అత్యంత
మిత్రుడు అండ్ జీవిత సత్యాలు తెలిపే వ్యక్తి. అందులో శనీశ్వరుని మనం కర్మాధిపతి అనుకుంటాము. అందులో శని యొక్క స్థానాన్ని బట్టి, శని యొక్క స్థానం నుంచి భావాది భావాన్ని, అంటే శని నుంచి సప్తమం, శని నుంచి షష్టమం, శని నుంచి దశమం, శని నుంచి ద్వాదశం, శనీశ్వరుడు నుంచి ద్వాదశం, ఇట్లా చూసుకున్నట్లయితే ఈ జన్మలో మీరు చేసుకున్న ఏం కర్మ చేయాలి, మీరు దేన్ని డిటాచ్మెంట్గా చూసుకోవాలి, చూసుకున్నట్లయితే మీకు శనీశ్వరుడి అనుగ్రహం వల్ల విశేషమైనటువంటి మీ ప్రాబ్లం నుంచి గెట్ ఆన్ కావచ్చు. యాక్చువల్గా వారి యొక్క అనుగ్రహం వల్ల ఎక్సలెంట్గా చేయొచ్చు. అండ్ శనీశ్వరుడే కాకుండా మనం మాట్లాడినప్పుడు కొందరు బృహస్పతి అని చెప్పేసి, బుధ మహారాజు అని చెప్పేసి, కేతువు రాహు పట్టాడు, ఇదైపోయింది అదైపోయింది అని చెప్పేసి మాట్లాడుకుంటారు. బృహస్పతి యొక్క అనుగ్రహం విశేషంగా ఉన్నట్లయితే మీ జాతకంలో ఎంత గొప్ప దోషాలున్నా హరింపజేస్తారు. ఇంకా విశేషంగా ఏంటంటే బృహస్పతి పంచమంలో ఉన్న, లగ్నంలో ఉన్న, మీరు ఎంత గివప్ ఇచ్చే సిచ్యువేషన్ వచ్చినా కూడా వారు వచ్చి నేనున్నాను, నువ్వు ఇలా చెయ్యి, బాగుపడతావు అని ఒక సూచనలా ఇస్తారనమాట. బృహస్పతి ఎలా ఇస్తారంట అంటే తండ్రి స్వరూపంగా అయినా కావచ్చు, మాతృ స్వరూపకంగా అయినా కావచ్చు, గురు స్వరూపకంగా అయినా కావచ్చు. అందుకొరికి అంత విశేషంగా బృహస్పతిని చూస్తాం అన్నమాట గ్రహాలలో. అందులో మీకు ఎన్ని గ్రహాలు మీకు అంత బాగా లేకపోయినా గురువు యొక్క బలాన్ని, లేకపోతే గురువు దేవుడి యొక్క, అంటే బృహస్పతి యొక్క దేవత పరిపూర్ణంగా అనుగ్రహాన్ని మీరు పొందగలిగితే, అక్కడ బృహస్పతి అంటే దేవగురు కదా, అక్కడ ఎన్ని మిగతా అష్టమ గ్రహాలు కూడా గురు యొక్క సాన్నిధ్యాన్ని పొందుతారనమాట. గురు యొక్క అనుగ్రహం ఉంటే మిగతా 8 గ్రహాలు కూడా వాళ్ళు కట్టుబడి ఉంటాయి. చెడు ఫలితాన్ని ఇవ్వవు, కానీ కర్మలని ఇస్తాయి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను స్కూల్కి వెళ్ళానండి, హోంవర్క్ చేయకుండా వెళ్ళాను, టీచర్ కొడుతుంది, అది తప్ప రైట్ అని చూసుకున్నప్పుడు కరెక్టే. ఎందుకు నేను హోంవర్క్ రాయలేదు, ఆ పాఠాన్ని నేను చదవలేకపోతే నాకు జ్ఞానం రాదు, ఆ సంబంధించిన జ్ఞానము రానప్పుడు నాకు ఫ్యూచర్లో దానివల్ల ఇబ్బందులు కలగడానికి ఇబ్బందులు ఉంటాయి. టీచర్ ఎందుకు కొడుతుంది, నేను ఆ సంబంధించిన పాఠానికి సంబంధించిన జ్ఞానాన్ని నేను పొందాలి కాబట్టి కొడుతున్నారు. సో గ్రహాలు కూడా ఏం చేస్తారంటే అక్కడ విశేషంగా మీకు ఇచ్చే దుష్ఫలితాలని కానీ, అవయోగాలని కానీ, లేకపోతే కొన్ని చెడు ఫలితాలను కానీ ఎందుకు ఇస్తారంటే మీరు నేర్చుకోవాలి, ఇది మీరు చేస్తున్నది తప్పు, ఇది సన్మార్గంలో ఉండాలి, ఇది పద్ధతి అని చెప్పడమే కాకుండా చేస్తారన్నమాట. అందులో శనిని విశేషంగా ప్రసన్నం చేయాలంటే మీరు ఎక్కువగా దానాలు ధర్మాలు ఏమీ ఎక్కర్లేదు. మీ ఇంట్లో సర్వెంట్ ఉంటారు, మేడ్లు ఉంటారు, పని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక శనివారం రోజు భోజనం పెట్టండి, మీరు కుక్ చేసిన భోజనం, అంటే మీరు కుక్ చేసుకున్న ఫుడ్ని కొంచెం వాళ్ళకు పెట్టండి, శనీశ్వరుడు అనుగ్రహిస్తారు. పెద్దవాళ్ళకి, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ప్రతిరోజు ఆశీర్వాదం తీసుకోండి వాళ్ళ దగ్గర, శనీశ్వరుడు అనుగ్రహాన్ని ఇస్తారు. లేదండి నాకు తల్లిదండ్రులు లేరు, నేను ఏం చెయ్యాలి, ఇప్పుడు పరిస్థితి ఏం లేదంటే ఒక అనాథ శరణాలయానికి వెళ్ళండి, పెద్దవాళ్ళు ఉన్నారు దాంట్లో, ఒక గంట సేపు కూర్చొని అమ్మ, అవ్వ, అయ్యా, తండ్రి అనుకుంటూ వాళ్ళతో మాట్లాడండి, శనీశ్వరుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. ఏంటంటే ఆ శని భగవానుడు యొక్క లక్షణం ఏంటంటే హీఈస్ వెరీ గ్రౌండ్ టు ఎర్త్. యాక్చువల్గా మీరు ఎప్పుడైతే గ్రౌండ్ టు ఎర్త్ అనే తత్వాన్ని మీరు ఆపాదించుకుంటారో, మీ లక్షణంలో మాట్లాడే విధానాన్ని మార్చుకుంటారో, ఎప్పుడు కూడా ప్రతిదాన్ని పాజిటివ్గా చూడటం. ఇప్పుడు నన్ను వచ్చి మా నాన్నగారు కొట్టారండి, మా నాన్నగారు కొట్టారు అని చెప్పేసి కోపంగా ఉండడం కన్నా, నాన్నగారు కొట్టారు అంటే నేను ఏదో తప్పు చేసి ఉండొచ్చు, అసలు నాన్నగారు నన్ను ఎందుకు కొట్టారు అనేది ఒక్కసారి మీరు స్మరణం చేసుకొని, ఓకే ఇది తప్పైంది, వారి దగ్గరికి వెళ్ళి నాన్న క్షమించండి, ఇది చేశాను, నాకు చెప్పండి, నేర్చుకుంటాను అనే మాట మాట్లాడారనుకోండి, ఎంత బాగా ఉంటుంది. శనీశ్వరుడు కూడా గ్రహాలలో ఒక తండ్రిలాగా ఉండి ప్రతి ఒక్క జీవనాన్ని కాపాడుతూ సన్మార్గంలో పెడుతూ అన్నిట్లలో కూడా మిమ్మల్ని విపరీతమైనటువంటి రైటియస్నెస్ లోకి పట్టుకుని వెళ్తారు అనమాట. శనీశ్వరుడు ఆగానే మీరు బాధపడుతూ, వారు వచ్చారంటే స్వాగతిస్తూ
నాయన మీరు నా యొక్క దశలో అంటే నా కుండలిలో కానీ నా జాతకంలో కానీ మీరు ప్రవేశిస్తారు దశలో, అంటే మీరేదో నన్ను నేర్పివ్వడానికి మీరు వచ్చారు. సో నేను డిసిప్లిన్గా ఉంటాను, మీరు ఏది నేర్పియాలో నాకు గురుదేవుల్లాగా మీరు వచ్చి, అంటే ఈ కలియుగంలో వారు ప్రత్యక్షంగా రారు, ఒక బాస్ రూపకంగా రావచ్చు, తండ్రి రూపకంగా రావచ్చు, మిత్రుల రూపకంగా రావచ్చు, మీరు ఏదో ఒక రూపంలో వాళ్ళు రండి, నాకు అక్కడ భేదభావం లేదు, మీరు వచ్చి నాకు నేర్పివ్వండి, నేను ఆ అనుగ్రహాన్ని స్వీకరించి ఎక్సలెంట్గా రిజల్ట్స్ నేను చేసుకుంటాను అనే యోగాన్ని ఫాలో చేయాలి. రాహు కూడా ఏంటంటే ఇక్కడ విశేషంగా మెటీరియలిస్టిక్ లైఫ్ అని ఇస్తారనమాట. ఓకే, దాన్ని మీరు రాహు రాగానే మెటీరియలిస్టిక్ లైఫ్ ఇస్తాడు, నాకు భోగభాగ్యాలు ఇస్తాడంటే అట్లా కాదు. రాహు చెప్పడం ఏంటంటే నాయన ఈ జీవితంలో భోగభాగ్యాలు అనేది పర్మనెంట్ కాదు, దాన్ని తెగిచ్చేస్తేనే అంటే దాన్ని నువ్వు డిటాచ్మెంట్ చేసుకుంటేనే ఎక్సలెంట్గా ఉంటావు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంతే తప్ప దాన్ని ఒక్కసారి ఆ గ్రహదేవుల్ని అర్థం చేసుకున్నప్పుడైతే మీకు విశేషంగా దాని గురించి తెలుస్తుంది. సంతోషం. మనకి చాలా మందికి అనుమానం ఏంటంటే శని గ్రహం వచ్చింది అంటే ఏదో ప్రభావం దుష్ప్రభావం వచ్చేస్తుంది, మనం ఏదో నష్టపోతున్నాం అన్న ఇది ఉంటుంది. దాన్ని చక్కగా నివృత్తి చేశారు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమన్నారాయణ.